హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మోటివేషనల్ టాపిక్ మాట్లాడదామని వీడియో అయితే షూట్ చేశాను. అంటే మోటివేషనల్ టాపిక్కి సంబంధించిన వీడియో అయితే షూట్ చేశాను అనమాట. వెయిట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్. టాపిక్ ఏంటంటే మొబైల్, సెల్ ఫోన్. అవునండి, సెల్ ఫోన్ మీద ఈరోజు అయితే నేను మాట్లాడుతున్నాను. అంటే సెల్ ఫోన్ అంటే చిన్న ఫోన్ కాదు, స్మార్ట్ ఫోన్, బిగ్ సైజ్ ఫోన్. స్మార్ట్ ఫోన్ గురించి అయితే నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ యూసేజ్ అనేది ఎక్కువైపోయింది, చాలా ఎక్కువగా వాడుతున్నాం. కానీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఎంత రేంజ్లో ఉన్నాయో మనకి నష్టం కూడా అంతే రేంజ్లో ఉంది. లాభం ఎంతైతే ఉందో స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల నష్టం కూడా అంతకంటే ఎక్కువనే జరుగుతుంది. అది నేనైతే అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాను. హెల్త్ అనేది చాలా వరకు అయితే అప్సెట్ అవుతూ వస్తుంది అనమాట. ఎక్కువసేపు ఫోన్ చూడడం, ఎక్కువసేపు నెక్ బెండ్ చేసి ఫోన్ చూడడం వల్ల చాలామంది యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఇలా నేను కూడా అప్పుడప్పుడు రీల్స్ అవన్నీ చూస్తూ ఉంటాను ఫోన్లో. ఇంతకు ముందుతో గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే ఫోన్ చూడడం అనేది తక్కువనే అయిపోయింది. కానీ చాలామంది చెప్తున్నారు, డాక్టర్స్, స్పెషలిస్టులు చెప్తున్నారు అనమాట, మనకి మొబైల్ ఎక్కువగా చూడొద్దు, దానివల్ల ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నాం, బాగా స్ట్రెస్ అవుతున్నారు, నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది అని చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. ఈ మధ్యన అయితే ఎక్కువగా వింటూ ఉన్నాం అనమాట అలాంటివి ఇష్యూస్ కూడా. నేను కూడా చాలా పర్సనల్గా అది ఆ సమస్యతోటి ఇప్పుడు బాధపడుతూనే ఉన్నాను, సఫర్ అవుతూనే ఉన్నాను. నాకు స్పాండిలైటిస్ అటాక్ అయ్యి 3 years అవుతుంది. 2023లో స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు కూడా అది అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. రీజన్స్ చాలా ఉన్నాయి. ఒకటి, మొబైల్ చూడడం వల్లనే ఎక్కువ అవుతుందా, మిగతా రీజన్ ఏం లేదా అనడానికి లేదు. కానీ మొబైల్ చూడడం అనేది మేజర్ పార్ట్. నాకు కూడా డాక్టర్ సజెస్ట్ చేశారు మొబైల్ ఎక్కువగా చూడొద్దు అని చెప్పేసి. నేను అప్పటి నుంచి కూడా డేలో లిటరల్గా మొబైల్ మొత్తం నేను చూసేది ఒక 2 hours, అంతకంటే ఎక్కువ అయితే చూడట్లేదు ఈ మధ్యన అయితే. ఆ 2 hours కూడా తగ్గించుకోవాలి అని చెప్పేసి ఒక్కొక్క రోజు అయితే కంప్లీట్గా అవాయిడ్ కూడా చేస్తున్నాను. ఏదన్నా ఇంపార్టెంట్ వీడియోస్ కానీ, ఏదన్నా యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం, ఇలాంటి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మాత్రమే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే మొబైల్ అయితే యూజ్ చేస్తున్నాను. మొబైల్ చూడడం వల్ల అయితే మన నర్వస్ సిస్టమ్ అయితే చాలా దెబ్బతింటుంది. కళ్ళు డేంజర్ జోన్లో పడిపోతున్నాయి, నర్వస్ సిస్టమ్ అనేది డేంజర్ జోన్లో పడిపోతుంది. చూడడం తగ్గించుకోవడము మనందరికీ అవసరం ఏమో ఇప్పుడు అన్నట్లుగా అనిపిస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్ అవసరం ఉంది మనకి, ఇది అవసరం, ఇది చూడాలి, ఇది దీంట్లో వర్క్ చేసుకోవాలి, ఇది అవసరం అన్నప్పుడు మాత్రమే మొబైల్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటూ, నార్మల్గా టైంపాస్గా రీల్స్ చూడడానికి, టైంపాస్గా స్టేటస్లు పెట్టుకోవడానికి, స్టేటస్లు చూడడానికి ఎక్కువగా యూజ్ చేయకుండా అప్పుడు తగ్గించేసాను. ఎందుకంటే వాట్సాప్లో స్టేటస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అదొక చిన్న హ్యాపీనెస్ మనకి, ఏదైనా ఒకటి షేర్ చేసుకోవడం. ఎప్పుడో ఒకసారి, వీక్లీ వన్స్, లేకపోతే 2 daysకి ఒకసారి, 3 daysకి ఒకసారి, అలాగా ఏం ప్రాబ్లం లేదు. డైలీ రెగ్యులర్గా ఏదో ఒకటి పోస్ట్ చేయడం వల్ల రెగ్యులర్గా మన మొబైల్ని పదే పదే చూస్తూ ఉంటాం అనమాట. మనం సెండ్ చేసిన స్టేటస్ ఎంతమంది చూస్తారు, ఎంతమంది రీచ్ అయింది, అలాగా చూసే వాళ్ళు ఏం చూస్తారో, ఎంత మట్టుకు చూస్తారో మనకు తెలియదు. కానీ మనం మాత్రం పదే పదే ఆ మొబైల్ని ఆన్ చేసుకుంటూ చూస్తూ ఉంటాం. అంటే నేనైతే అలా చేస్తూ ఉండేదాన్ని ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే అంతగా చూడట్లేదు. కొంతమంది మొబైల్ అసలు కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా చాలా గ్రేట్ అనమాట. ఇంకా మనము ఇంకా చాలా లైఫ్లో ఇంకా సర్వైవ్ చేయాల్సింది, ముందుకు వెళ్ళాల్సిన లైఫ్ చాలా ఉంది. కానీ మొబైల్ చూడడాన్ని తగ్గించుకున్నట్లయితే కనుక కొంచెం హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఎవరైనా మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి, మన చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, మన చుట్టాలు, మన రిలేటివ్స్ కానివ్వండి, ఇలాగ మనుషులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ వీలైనంత వరకు మంచి ఒక వేలో మనుషులతో మాట్లాడుకుంటూ, లేకపోతే ఏదన్నా ఇంట్లో ఒక యాక్టివిటీ లాగా చేసుకుంటూ, ఏదైనా ఇంట్లో పనులు చేసుకోవడం, ఖాళీగా ఉన్న వాళ్ళమైతే, జాబ్లకు అట్లా వెళ్ళే వాళ్ళకైతే మొబైల్ చూడడానికి టైం ఉండదు అనుకోండి. ఇంట్లో ఎక్కువగా ఉన్న లేడీస్ మొబైల్ ఎక్కువగా చూడడము, ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చేసేవాళ్ళము, కాలేజ్ గోయింగ్ పిల్లలు, ఇలా అందరికీ కూడా మొబైల్ చూడడం అనేది ఈ మధ్యన ఎక్కువైపోయింది. మొబైల్ వాడకాన్ని కంప్లీట్గా తగ్గించుకుంటే మన ఆరోగ్యం అనేది బాగుంటుందని నా ఒపీనియన్. అట్లని చెప్పేసి ఇప్పుడు నువ్వు మొబైల్ చూడొద్దు అంటున్నావు, మళ్ళీ వీడియోస్ షూట్ చేస్తున్నావు, అప్లోడ్ చేస్తున్నావు, ఇదంతా ఏంటి అనుకోవచ్చు. ఇది ఒక పనిలాగా నేను తీసుకున్నాను కాబట్టి, పని ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మిగతా టైంలో అయితే ఎక్కువగా మొబైల్ అయితే చూడదలుచుకోవట్లేదు అనమాట. మొబైల్ని అవాయిడ్ చేస్తున్నాను. హోప్ మీరందరూ కూడా డేలో కనీసం ఇంత టైం అని పెట్టేసుకొని ఒక
ఒక హాఫ్ అన్ అవరా, 1 అవరా, 2 అవర్స్ ఇట్లా కొంచెం కొంచెం మొబైల్ చూడడాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరన్నా ఒకరిద్దరన్నా నా వీడియో నచ్చుతుందేమో, నా ఇన్ఫర్మేషన్ నచ్చుతుందేమో అన్నట్లుగా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. గంటలు అయితే మొబైల్ జోలికి వెళ్ళొద్దు, మొబైల్ చూడడానికి ఇష్టపడొద్దు, ఇంట్రెస్ట్ చేయించొద్దండి. ఎందుకంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నాకు అనిపిస్తుంది. ప్రజెంట్ కూడా ఎదుర్కొంటూనే ఉన్నాం. ఈ నరాల వీక్నెస్ అనేది బాగా ఎక్కువైపోతుంది ఈ మధ్యన. ఇట్లా బెండ్ చేసి చూడడం వల్ల ఈ హెడ్ వెయిట్ అనేది మన బ్యాక్ బోన్ మీద పడుతుందంట. నా వీడియో కానివ్వండి, ఇంకెవరి వీడియోలు అన్నా కానివ్వండి, ఇన్ఫర్మేటివ్ అయినా మనకు నచ్చిన ఈ వీడియోస్ అయినా ఏవైనా సరే ఒక టైం పీరియడ్ అనేది సెట్ చేసుకొని వీడియోస్ చూసుకోవడం బెటర్. ఎవరైనా మొబైల్ ఎక్కువగా చూసే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి కొంచెమన్నా వాళ్ళ టైం పీరియడ్ని, మొబైల్ చూసే టైంని తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. ఇది ఇంకా పడుకున్నప్పుడు ఖాళీ టైం అప్పుడు ఒకటే స్క్రోల్ చేస్తూ ఉంటాము, రీల్స్ అలాగా. అది కూడా చాలా కళ్ళు ఖరాబ్ అయిపోయే అవకాశం ఉంటుంది. చూసి సైట్ ప్రాబ్లం పెరుగుతుంది, నెక్ పెయిన్ వస్తుంది, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే అటాక్ అవుతాయి. షేర్ చేయండి, మళ్ళీ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి అని చెప్తున్నాను. మళ్ళీ వాళ్ళు కూడా చూస్తారు కదా అని యూస్ఫుల్ వీడియోని షేర్ చేయడం తప్పలేదు. చూడడం అంటే ఇక పదే మితిమీరిన విధంగా కాకుండా ఒక ఇన్ఫర్మేషన్ వీడియోని ఏదో ఒకసారి చూసామా, దాంట్లో ఉన్న మెసేజ్ తీసుకున్నామా, ఇంకా అయిపోయింది అంతే. ఇంకా పదే చూడాలనుకుంటున్నప్పుడు ఒకవేళ లేదు ఆ వీడియో బాగా నచ్చింది, ఇంకా చూడాలనుకుంటున్నాం, ఇంకేదైనా ఈ వీడియో కానివ్వండి, ఏ వీడియో కానివ్వండి చూడాలనుకుంటున్నాం, ఎక్కువసేపు చూడాలనుకుంటున్నాం, కొంచెం ఫోన్కి మీకు కొంచెం గ్యాప్ ఎక్కువగా పెట్టుకొని ఫోన్ చూడడం అయితే అలవాటు చేసుకోవడం బెటరు. ఫోన్ ఇట్లా బెండ్ చేసి ఎక్కువగా చూడొద్దు. ఎక్కువ టైము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానివ్వండి, బయట ఫ్రెండ్స్తో కానివ్వండి ఎక్కువగా మాట్లాడుకోవడం, సొసైటీలో పీపుల్ తోటి ఎక్కువగా కనెక్షన్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా యూస్ఫుల్ అన్నమాట. మన బాడీ హ్యాపీగా ఉంటుంది, ఎనర్జీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. మొబైల్ చూడడం వల్ల 24 గంటలు ఒక బాడీ వీక్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. బాడీ అనేది మనకు తెలియకుండానే మనల్ని వీక్ చేసేస్తుంది. ఆ ఫోన్ అనేది మన బాడీని మొత్తం వీక్ చేసేస్తుంది. ఇతర పనులు చేసుకునే అంత మైండ్ కూడా మనకు ఉండట్లేదు ఒక్కొక్కసారి. నేనైతే ఇవన్నీ పర్సనల్గా అబ్జర్వ్ చేశాను. ఎవరైనా సరే ఫోన్లకు మాత్రం బానిసలు మాత్రం అవ్వద్దండి. ఫోన్లు మన జీవితాలతోటి ఇట్లా ఫుట్బాల్ ఆడుకుంటున్నాయనే చెప్పొచ్చు. ఫోన్లకు బానిసలుగా మారిపోయాం ఇప్పుడు. ఆ ఫోన్లకి కొంచెం దూరంగా ఉంటారు ఎవరైనా ఈ వీడియో చూసి కొద్దిగా గ్యాప్ మెయింటైన్ చేస్తారు, ఫోన్ కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేశాను. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను మరి. బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.